కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. కౌటాల మండలం తుమ్మిడిహట్టి దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర్ ఘాట్ మెట్లు పూర్తిగా మునిగిపోయాయి. అటు బెజ్జూరు మండలంలోని 13 గ్రామాల చుట్టూ ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో తరాయి, తిక్కపల్లి, భీమారం, పాతసోమిని, మొగపల్లి, సుస్మీర్, నాగివల్లి, ఇప్పలగూడ, గెర్రగూడ, బండల్గూడ, చింతల్పల్లి, అందారంపల్లి గ్రామాలు జలమయమయ్యాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రాణహిత నది నీరు ఒడ్డుపై నుంచి పంట పొలాల్లో చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణహిత నది ఉప్పొంగడంతో గత 3 రోజుల నుండి ఇదే పరిస్థితి. ఈ పంటలన్నీ నష్టపోయినాయి. పంటలన్నీ అక్కడి నుండి ఇక్కడ వరకు అటు నుండి మొత్తం చూస్తే దాదాపు 5-6 వేల ఎకరాల దాకా ఉంటుంది, 500 ఎకరాల దాకా. దీని మీద అధికారులు గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి రావడం చూసిండ్రు, పోయినరు. అధికారస్తులు చేసింది ఏం లేదు. సరే, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇదే పరిస్థితి ఇప్పుడు కూరగాయలకు కానీ, ఎటైనా గర్భిణీ స్త్రీలు ఎటైనా బయటికి వెళ్ళడానికి కానీ బాగా అవస్థలకు గురవుతున్నారు. ఎటు చూసినా మొత్తం నీరు మొత్తం చుట్టుకపోయి ఉన్నది. ఎక్కడైనా చుట్టుపక్కల ఎటు పోవాలన్నా, మా బెజ్జూరు మండలం పోవాలన్నా, సోమిని పోవాలన్నా, ఇటు పాపనపేట పోవాలన్నా ఏం తెచ్చుకొని పరిస్థితి ఉన్నది. ఇక్కడ మొత్తం ఎక్కడికి పోయినా అదే పరిస్థితి ఉంది. కావున దీని మీద అధికారులు స్పందించి రేపు సీఎం గారు కూడా దృష్టికి తీసుకెళ్లాలి, మన ఎమ్మెల్యే గారు కూడా దీని అధికారికంగా చర్చించి నష్టపరిహారం ఖచ్చితంగా మాకు ఇవ్వాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. తాడపల్లిలో వరద నది బాగా వచ్చింది. ఇక ఇప్పుడు అయితే మనకు రావడం పోవడం కోసం ఏం బాగా పరిశ్రమలు ఉన్నాయి. పంట కూడా బాగా నష్టం అవుతాయి. ఇప్పుడు ఏదైనా మనకు గవర్నమెంట్ సాయం చేస్తారా చేయరా అనేది మాకేం తెలుస్తలేదు. కాబట్టి మనకు ఏదైనా సాయం చేస్తే మంచిగా అవుతాయని మేము కోరుకుంటున్నాం.